సుఖినో భవంతు. 1989లో కొరియాలో శ్రీ వేదాంత మహర్షి గారు న్యూట్రలైజేషన్ ఆఫ్ యాంగర్ అంటే కోపాన్ని తటస్థరీకరించడం దాని గురించి ఇంగ్లీష్లో యూట్యూబ్లో స్పీచ్ ఇచ్చారు. ఈ స్పీచ్ మనం తెలుగులోకి అనువదించుకున్నాము. తెలుగు అనువాదం ఎలా ఉంటుందంటే కొంచెం భావానువాదం అంటారు. భావానువాదం అంటే దాని భావాన్నే మనం చెప్పుకుంటున్నాము, అంతేగాని యాజ్ ఇట్ ఈజ్ వర్డ్ టు వర్డ్ ట్రూ ట్రాన్స్లేషన్ కాదు ఇది. చాలా చక్కగా మాట్లాడారు మహర్షి గారు. ఆయన యొక్క బ్లెస్సింగ్స్తో మనం దీని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఈ ప్రపంచంలో కోపము రాని వ్యక్తిని మనం అసలు చూడము అని చెప్తున్నారు. కోపము అన్నది రాని వ్యక్తులు ఎవ్వరు కూడా ఉండరు, అందరికీ కోపం వస్తుంది, అలాంటి వాళ్ళని చూడము. ఒకవేళ ఎవరైనా కోపంలో లేరు, బాగున్నారు వీళ్ళు అని అనిపిస్తే వాళ్ళకి కోపాన్ని ఉంటుంది, కోపం వస్తుంది, దాన్ని వ్యక్తీకరించవలసిన అవసరం లేని వాళ్ళు అయి ఉంటారు. అటువంటి వాళ్ళు మనకి కోపం లేనట్టుగా కనపడుతూ ఉంటారు. ఈ కోపం అన్నది అసలు ఎందుకు వస్తుంది అని అంటే, మానవుడు పశు పక్షుల నుంచి పరిణామ క్రమంలో ఒక మొదటి మానవుడిగా తయారైనప్పుడు అతనికి ఈ పశువుల నుంచి పక్షుల నుంచి వాటి స్వభావాలు తాలూకు లక్షణాలు వాటి జీవధాతు కేంద్రం పడే ఆత్మ నుంచి మా మొదటి మానవుడు ఆత్మలో చేరి అతని సంతానంగా మనందరం జన్మించాం కాబట్టి మనకి కూడా ఆ పశుపక్షుల తాలూకు లక్షణాలు వచ్చి ఉంటాయి. వీటిని అరిషడ్ వర్గాలు అంటారు. అరిషడ్ వర్గాలు అంటే కామము, క్రోధము, మోహము, లోభము, మదము, మాత్సర్యము, ఇవన్నీ కూడా జంతుజాతి నుంచి క్రమక్రమంగా మానవులందరికీ అందే. ఈ అరిషడ్ వర్గాల్లో మొదటిది కామము. కామము అంటే కోరిక అన్నమాట. రెండోది క్రోధము. క్రోధము అంటే కోపం. కాబట్టి ఈ కోపం అన్నది మానవుడికి జంతుజాలానికి ఉన్న లక్షణం వల్లే వచ్చి చేరిందనమాట. మన ఆత్మలో అది ఉంటుంది, దాన్ని మనం అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ ఉంటాము. ఈ ప్రదర్శన వల్ల మనకి శారీరకమైన అనారోగ్యాలు, మానసికమైన రుగ్మతలు కూడా కలుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే మహర్షి గారు మనకి ఈ కామక్రోధ మోహ లోభ మద మాత్సర్యాల్లో ముఖ్యంగా ఈరోజు కోపం గురించి తెలియజేస్తానని చెప్తున్నారు. సామాన్యంగా జంతువులు ఏం చేస్తాయంటే వాటికి కనుక కోపం వస్తే, కోపం అంటే ఇప్పుడు యుద్ధం చేస్తాయని కోదాంతో పోరాడతాయి. అట్లా పోరాడినప్పుడు వాటికి ఏమవుతుంది, ఆ కోపంలో ఆ బాధలో ఎదుటి జంతువుని చంపుతాయి, లేదా కొన్ని పులి సింహం లాంటివి ఆహారం కోసం కూడా జంతువులు చంపుతాయి. ఈ మానవుడు తన కోపం వల్ల ఎదుర్కొంటూ ఉన్నటువంటి మనిషిని, చుట్టూ ఉన్న సమాజాన్ని, తన ఆరోగ్యాన్ని కూడా నాశనం చేసుకుంటున్నాడు. జంతువులు ఏం చేస్తున్నాయి, కేవలము తన సాటి జంతువుని చంపుతోంది. అది కూడా చంపడం వల్ల దాని ఆహారాన్ని సంపాదించుకుని శక్తిని, పొలాలు, పంటలు, ఆ వ్యవహారం అంతా జంతుజాలానికి తెలియదు కాబట్టి, చేత కాదు కాబట్టి, భగవంతుని సృష్టిలో భగవంతుడు వాటి సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకుని పద్ధతి వాటి జన్మకి భగవంతుడు ఏర్పాటు చేయలేదు కాబట్టి అది ఒక జంతువుని చంపే ఆహారంగా తీసుకోవడానికి తన కోపాన్ని ప్రదర్శించి చేస్తుంది. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు, తన కోపంతో తను ఇబ్బంది పెట్టుకోవడం ఒకటే కాకుండా తన ఇంట్లో ఉన్న వ్యక్తుల్ని, తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని, సమాజంలో ప్రశాంతత పోగొట్టి స్థితిని తీసుకొస్తున్నాడు. మానవుడి కోపం వల్ల ఇటువంటి నష్టాలు కలుగుతాయి. ఈ చెడు ఫలితాలన్నీ కూడా మానవునికి జంతుజాలం నుంచి వచ్చింది అని చెప్తున్నారు. ఈ జంతుజాలం నుంచి వచ్చినప్పుడు జంతువులు చాలా కేర్ఫుల్గా మానవుని కూడా చంపుతాయి కోపంతో. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు, తన కోపం వల్ల తను హాని చేసుకుంటున్నాడు, తన కుటుంబ సభ్యులకి హాని చేస్తాడు, తన దేశానికి హాని చేస్తాడు, తన ప్రపంచానికి కూడా హాని చేస్తాడు. ఏ రకంగా అంటే కోపం ప్రదర్శించడం వల్ల ఆరోగ్యం పాడైపోతుంది. అది అతనికి, అది ఎదుర్కొంటున్న వ్యక్తికి మానసిక వేదన కలిగి ఇతని కోపాన్ని తట్టుకోలేక వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది.
ఈ రకంగా కుటుంబంలో ఉన్నటువంటి ఇతర పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా ఒక అన్‌ప్లెజెంట్ వాతావరణానికి గురవుతారు. వాళ్ళ మనసులు, వాళ్ళ ఆరోగ్యాలు కూడా పాడైపోతాయి. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఈ కోపంతోనే దేశానికి, ప్రపంచానికి కూడా హాని ఎక్కడ జరుగుతుందని చెప్తున్నారంటే, ప్రపంచంలో, ఈ దేశంలో ఒకప్పుడు ఈ మొదటి ప్రపంచ యుద్ధము, రెండో ప్రపంచ యుద్ధము అని యుద్ధాలు జరిగాయి. ఇప్పటికి కూడా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. నైజీరియాలో ఇప్పటికీ యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం జరగడం వల్ల వాళ్ళు పూర్వకాలంలో ఆటం బాంబ్స్ ఉపయోగించారు, కొన్ని కెమికల్స్ ఉపయోగించారు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రకృతి, ఈ కెమికల్స్ ప్రభావానికి ప్రకృతి నాశనం అయిపోతుంది. ఆటం బాంబ్స్ ప్రయోగించిన యుద్ధాల వల్ల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. తర్వాత అంతేకాకుండా ఒకప్పుడు జరిగిన ప్రపంచ యుద్ధాల్లో ఆ నాగసాకి, హిరోషిమా అన్నటువంటి కొన్ని ఉపయోగించారు. వాటి వల్ల ఏమవుతుందంటే తల్లి గర్భంలో ఉన్న శిశువులు కూడా దెబ్బతిన్నారు. వాళ్ళు కూడా అంగవైకల్యంతో జన్మించారు. అటువంటి భయంకరమైనటువంటి యుద్ధాలు రావడానికి కారణం కూడా ఒక దేశానికి మధ్యన కోపం కారణంగా వచ్చినటువంటి పరిస్థితులే అని చెప్పి మనకి చెప్తున్నారు. వేల కొద్దీ, వందల కొద్దీ జనులకి హాని జరుగుతోంది, ప్రకృతికి హాని జరుగుతోంది, ప్రాణానికి హాని జరుగుతోంది. గర్భస్థ శిశువులు కూడా దెబ్బతిన్నారు. ఇటువంటి వికలాంగులుగా జన్మించిన గర్భస్థ శిశువులే ఈ రోజు కూడా వికలాంగులుగా, ఆ జీనే పాస్ అయ్యి మనందరికి వస్తుంది కదా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి. అటువంటి జీన్ పాస్ అవ్వడం వల్ల ఇప్పటికి కూడా వికలాంగులుగా పిల్లలు జన్మలు తీసుకుంటున్నారు. కోపాన్ని అరికట్టడానికి పూర్వపు రోజుల్లో కొంతమంది మహానుభావులు, తత్వవేత్తలు కొన్ని శాంతి ప్రవచనాలు, కొన్ని తపస్సులు, యోగాలు ఏర్పరిచారు. మన కోపాన్ని తగ్గించుకోవాలి. కోపం వల్ల ఏమవుతుంది? మన ప్రాణశక్తి వృధా అయిపోతుంది. ప్రాణశక్తి అంటే మన ప్రాణం. అలా కోపాన్ని తగ్గించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి మన ప్రాణశక్తి సేవ్ అవుతుంది, అంటే రక్షించబడుతుంది. కోపం రావడం వల్ల బీపీ పెరుగుతుంది, హార్ట్ అటాక్ వస్తుంది, ప్రాణము వేస్ట్ అయిపోతుంది, వృధా అయిపోతుంది. ఈ వృధా అయిపోవడం వల్ల ఏమవుతుంది? క్రమక్రమంగా ఒక సంవత్సరం దాటేసరికి, తరచుగా సంవత్సరానికి 7-8 సార్లు కోపం వచ్చి ఇంట్లో పిల్లల మీద, పెద్దవాళ్ళ మీద, స్నేహితుల మీద, సమాజంలో బంధువుల మీద ప్రయోగించడం వల్ల ఏమవుతుంది? క్రమక్రమంగా ఆయుధాన్ని క్షీణించిపోతుంది. 70 ఏళ్ళు, 80 ఏళ్ళు బతకవలసిన వాళ్ళు 40-30 ఏళ్ళగా చనిపోతున్నారు. 30 ఏళ్ల వాడికి ఆ కోపంతో, ఆవేశంతో ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నాడు. అతను ఇంకా 40 ఏళ్ళు బతకవలసిన అవసరం ఉన్నా కూడా. కాబట్టి ఆయుధాన్ని క్షీణత కూడా జరుగుతుంది అన్నమాట. ఇటువంటి కోపం అసలు మనకు అవసరమా? దీన్ని మనం అడ్డపెట్టుకుందామా? ఈ కోపాన్ని తొలగించుకుని ప్రయత్నం చేద్దామా? తొలగించడం అంటే కోపాన్ని పూర్తిగా తొలగించడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. దాన్ని తటస్థరీకరణ అంటే న్యూట్రలైజ్ చేద్దామంటారు. కోపం అస్సలు రాకుండా ఎవరు ఉండము. ఒక్కొక్కసారి కోపం చాలా అవసరం కూడా. ఎక్కడ అవసరం అవుతుంది? పిల్లలు సరిగ్గా చదువుకోలేదు అనుకోండి, చెప్పిన మాట వినలేదు, వాళ్ళని ఒక క్రమశిక్షణలో పెట్టడానికి పేరెంట్స్ కొంత కోపం చేస్తేనే కొంచెం భయభక్తులతో వాళ్ళు మెసలుకుంటారు, నేర్చుకుంటారు మంచిని. నువ్వు ప్రదర్శించే కోపం ఎలా ఉండాలి? వాళ్ళకి హాని కలగకూడదు, నీకు హాని కలగకూడదు. అంత జాగ్రత్తగా దాన్ని నువ్వు తటస్థీకరించి ఉపయోగించాలి. ఇంట్లో సర్వెంట్స్ కూడా అంతే. మనం అతి చనువిస్తే వాళ్ళ పనులు సరిగ్గా చేయరు. మనం ఏం చేయాలి? చాలా చక్కగా వాళ్ళని హ్యాండిల్ చేసి వాళ్ళ మీద కోపం తెచ్చినట్టు ప్రదర్శించాలన్నమాట. ఆ ప్రదర్శన వల్ల ఏమవుతుంది? ఆ సర్వెంట్ మెయిడ్ ఒక మనసు కూడా గాయపడకూడదు. కోపాన్ని ప్రదర్శించడం వల్ల నీ బీపీ పెరగకూడదు. ఇది తటస్థీకరణ అంటే అది బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట దాన్ని. సరే, మానవుడికి ఈ కోపం రావడం వల్ల ఎటువంటి చెడు ఫలితాలు కలుగుతాయో మహర్షి గారు మనకి ఇక్కడ తెలియజేస్తానంటున్నారు. కోపం వల్ల మన జీవకాంతము అధికంగా ఖర్చు అవుతుంది. బ్రహ్మమే తన్మార్పుగా చిన్నారి శక్తి కణాలుగా ఏర్పడ్డాడు నిరాకార బ్రహ్మము. ఆ శక్తి కణాలే విభిన్న కలయిల్లో పంచభూతాలే మానవుడు తయారయ్యాడు. ఈ మానవులందరిలోనూ కూడా ప్రాణశక్తి కణాల రూపంలో భగవంతుని యొక్క శక్తి ఉంది. ఈ శక్తి కణాలు ఏం చేస్తాయంటే, వీటిని మనుషుల్లో ఉన్నప్పుడు వాటిని ప్రాణశక్తి కణాలు అంటున్నాం. మానవుడిలో ఉన్నప్పుడు శక్తి కణాలు ఏం చేస్తాయంటే, మానవుడిలోనైనా బయట విశ్వంలో ఉన్నా కూడా శక్తి కణాలు, ప్రాణశక్తి కణాలు ఒకలాంటి ఆత్మభ్రమణానికి గురవుతాయి. ఇట్లా తమ చుట్టూ తమ ఆత్మరక్షణ చేస్తూ ఉంటాయి. ఈ శక్తి కణాలే మన ప్రాణము, మన లైఫ్, మన ప్రాణము ఆ ప్రాణశక్తి కణాలే. ఈ తిరుగుతున్న కణాల నుంచి ఒక అయస్కాంత అల బయలుదేరి బయటకు వస్తుంది. ఈ అలనే బయోమెకానిజం లేదా
ప్రాణశక్తి అని అన్నారు అన్నమాట. ఈ అలలు ఏం చేస్తాయి, మన శరీరానికి మనకి కావాల్సినటువంటి అనేక రకాలైన మెటబాలిక్ యాక్టివిటీస్, అంటే మనం తినడం, తాగడం, కూర్చోవడం, నుంచోవడం, మాట్లాడడం, ఉద్యోగాలు చేయడం, సంపాదించడం, అన్ని ఆలోచనలు, అన్ని పనులు, మన ఆహారం అరగడం దగ్గర నుంచి అన్ని పనులు, అన్ని కార్యక్రమాలకు కూడా ఈ జీవకాంతమే కారణం. జీవకాంతం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రాణశక్తి కణాల నుంచి వచ్చింది. ప్రాణశక్తి కణాలు భగవంతుడి నుంచి మనకి లభించాయి. కోపాన్ని వ్యక్తీకరించినప్పుడు ఈ జీవకాంతం అనబడే ప్రాణశక్తి అధికంగా ఖర్చు అవుతుంది. మామూలుగా నేను మీతో మాట్లాడినప్పుడు అయ్యి ఖర్చు కానీ, మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు అయ్యి ఖర్చు కానీ, మీరు ఆహారం తీసుకున్నప్పుడు అది అరగడానికి ఖర్చు కానీ ఒక లెవెల్లో ఉంటుంది. ఆ ప్రాణశక్తి కావాల్సినంత వరకే ఖర్చు అవుతుంది అనమాట. అప్పుడు ప్రాణశక్తి కణాల యొక్క ఆ భ్రమణం కూడా ఒక లిమిట్లో కావాల్సినట్టుగా ఉంటుంది. కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ జీవకాంతము అధికంగా ఖర్చు అవుతుంది. అధికంగా ఖర్చు అవడంతో ఏమవుతుంది, ప్రాణశక్తి కణాల యొక్క నంబరు, అంటే సాంద్రత అనమాట, ప్రాణం యొక్క సాంద్రత తగ్గిపోయింది. ఈ సాంద్రత తగ్గగానే, అంటే ప్రాణశక్తి కణాల సాంద్రత తగ్గిపోతుంది. ప్రాణశక్తి కణాలు ఏం చేస్తాయంటే తను పోగొట్టుకున్న జీవశక్తిని, ప్రాణశక్తిని తిరిగి సంపాదించుకోవడానికి నెమ్మదిగా ముందుకొచ్చి ఆ కార్యక్రమాన్ని చేపడతాయి. పోగొట్టుకుంది కదా, కోపం వల్ల చాలా శక్తిని పోగొట్టుకున్నాం కదా, పోగొట్టుకున్న శక్తిని సంపాదించడానికి ప్రాణశక్తి కణాలు ముందుకు వస్తాయి. వచ్చినట్టు ప్రాణశక్తి కణాల యొక్క సహజ భ్రమణం కంటే కొత్తగా సృష్టించుకోవడం కోసం ఎక్కువ వేగంగా తిరగాలి. చాలా ఎక్కువ వేగంతో తిరుగుతూ ఉంటాయి. కోట్లుగా మన శరీరంలో మిలియన్స్ లెక్కల్లో ఉంటాయన్నమాట ఈ ప్రాణశక్తి కణాలు. ఈ కణాలు మన శరీరంలో సహజంగా ఉన్నప్పుడు వాటి యొక్క కదలిక, అవి తయారు చేసుకునే జీవకాంతము చాలా పరిమితిగా, పద్ధతిగా ఉంటుంది. కానీ కోపం వచ్చినప్పుడు ఏమైపోతుంది, దాని పరిమాణం పెరిగిపోతుంది. దాని యొక్క సైజు అన్నమాట. పరిమాణం అంటే సైజు మామూలుగా ఉన్నప్పుడు ఉన్న సైజు కంటే 10% ఎక్కువ పెరుగుతుంది సైజు. అలా పెరిగినప్పుడు ఏమైపోతుంది, ఒక కణానికి మధ్యలో గ్యాప్ ఏర్పడుతుంది. సైజు ఇలా పెరిగిందనుకోండి, అది ఆక్రమించవలసిన స్థలం ఎక్కువైపోతుంది శరీరం లోపల. ఈ శరీరం లోపలే ఉంది సూక్ష్మ శరీరం, దాంట్లోనే ఉన్నాయి ప్రాణశక్తి కణాలు. ఈ సైజు పెద్దదైపోతుంది, పరిమాణం పెద్దదైపోతుంది, వేగం ఎక్కువైపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇవి శరీరం లోపల అది ఇమడలేక ఈ బాహ్య శరీరాన్ని దాటి వెలుపలికి ప్రసరిస్తాయి. ఈ ఒక్కసారి వెలుపలికి వచ్చినటువంటి ప్రాణశక్తి కణాలు తిరిగి లోపల ప్రవేశించలేవు. ఈ కారణంగా ఏమవుతుంది, ఎప్పుడైతే ప్రాణశక్తి కణాలు బయటకు వచ్చేసాయో వాటి నుంచి ఉద్భవిస్తున్న జీవకాంతం కూడా తగ్గిపోయింది. ఆల్రెడీ జీవకాంతం తగ్గబట్టే ఇదంతా ఏర్పడింది. కోపం రాబట్టే జీవకాంతం తగ్గబట్టే ఇదంతా ఏర్పడింది. ఈ బలహీనం అయిపోతాము, శక్తిహీనం అయిపోతాం. దానివల్ల ఈ కోపం తీసుకొచ్చిన, అంటే ఇక్కడ ఏమో మన ఎనర్జీ లాస్ అయిపోతుంది, చాలా వీక్ అయిపోతాం. వీక్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. ఇమ్యూనిటీ దెబ్బతింటం వల్ల వివిధ రోగాలు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. విసుగు, కోపం వస్తాయి. ఇట్లా వచ్చినప్పుడు ఏమవుతుందని చెప్తున్నారంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టే ఒక సంవత్సరానికి 5%, 10% క్రమంగా ఆయుర్దాయం క్షీణించిపోతుంది అని చెప్తున్నారు. జీవశక్తి కణాల వేగము పెరిగినప్పుడు ఆ ప్రసారానికి, ఆ వేగం పెరిగినప్పుడు బాడీలో అవి వేగంగా తిరుగుతూ ఉంటాయి కదా, ఆ వేగానికి ఏమవుతుందంటే మన రక్త ప్రసారము బలహీనపడిపోతుంది. రక్త ప్రసారం బలహీనపడగానే మెదడుకి అందే రక్తం యొక్క వేగము తగ్గిపోతుంది. మెదడుకి ఎప్పుడు వేగం తగ్గిపోయిందో వెంటనే మనకి బ్లడ్ ప్రెషర్ వస్తుంది. బ్లడ్ ప్రెషర్ వచ్చి అప్పటితో ఊరుకుంటుందా? ఊరుకోదు. ఒకవేళ ఆ బ్లడ్ ప్రెషర్ కనుక ఎక్కువైతే బ్రెయిన్ హెమరేజ్ వస్తుంది. బ్రెయిన్ హెమరేజ్ వచ్చి రావడంతో ఇంతవరకు కలిగిన నష్టం కాకుండా ఇంకా అధికంగా నీ కోపం యొక్క ఇంటెన్సిటీని బట్టి, నీకు ఎంత తీవ్రమైన కోపం ఉందో ఆ ఇంటెన్సిటీని బట్టి నీకేమవుతుందంటే కళ్ళు ఎర్రగా అవడము, కళ్ళల్లోంచి నీళ్లు రావడము, నరాల బలహీనత ఏర్పడము, నరాల వ్యవస్థ దెబ్బతిండము, ఆ కారణంగా క్రమక్రమంగా చేతులు కాళ్ళు వణకడము, షేకింగ్, ఇట్లాంటి అనారోగ్యాలు రావడము. ఇంతేకాకుండా నీ కోపం యొక్క ఉధృత లెవెల్ని బట్టి, ఎంత లెవెల్లో కోపం ఉందో ఆ కోపం లెవెల్ని బట్టి హార్ట్ దెబ్బతినచ్చు, స్టమక్ దెబ్బతినచ్చు, ఊపిరితిత్తులు దెబ్బతినచ్చు. ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇన్ని రకాల నష్టాలు కోపం వల్ల మనకి ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఆయన అడుగుతున్నారు, మన్ని
ఇవన్నీ ఇప్పుడు మీరు విన్నారు కదా. ఇటువంటి కోపాన్ని మనం ఉంచుకుందామా, దీన్ని కొంతవరకు తొలగించే ప్రయత్నం చేద్దామా అన్న ప్రశ్న వేశారు. కోపం రాకుండా ఉండడం అనేది అసాధ్యం, అసలు వస్తూనే ఉంటుంది. దాన్ని తటస్థీకరిద్దాం అంటారు, అంటే న్యూట్రలైజ్ చేద్దాం అంటారు. దానికి ఒక సాధన చెప్తున్నారు మహర్షి. కోపాన్ని న్యూట్రలైజ్ చేసి సాధన, తటస్థీకరించే సాధన మనకు తెలియజేస్తున్నారు. ఎక్సర్సైజ్ అనబడే ఆ సాధన చెప్పే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు. ఏంటంటే, మొదటిగా మనకి కోపము ఎవరి మీద వస్తుంది అనే ప్రశ్న. సహజంగా ఎవరి మీద వస్తుందో తెలుసా అని అడుగుతున్నారు. ఎక్కువగా జనరల్గా చాలా కుటుంబాల్లో కోపము ఎవరి మీద వస్తుందంటే లైఫ్ పార్ట్నర్, వైఫ్కి హస్బెండ్ మీద కానీ, హస్బెండ్కి వైఫ్ మీద కానీ కోపం వచ్చే అవకాశం జనరల్గా ఏర్పడుతుంది అంటున్నారు. అందరికీ అలా ఏం జరగదు, ఎక్కువగా అలా ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడుతుంది? ఈ పార్ట్నరే మనకి డెడికేటెడ్గా వర్క్ చేస్తాడు మన కోసం. మనం పుట్టిన తర్వాత ఒక 20 ఏళ్ళు తల్లిదండ్రుల దగ్గర ఉంటాం, ఆ తర్వాత వివాహితులు అవుతాం, ఉద్యోగస్తులు చేస్తాం, ఉద్యోగం తెచ్చుకుంటాం, వివాహం చేసుకుంటాం, పిల్లలు, సంసారము, బాధ్యతలు, తల్లిదండ్రులు, బరువు ఇవన్నీ మోసుకుంటూ ఒక 40 ఏళ్ళు భార్యాభర్తలు కలిసి ఉంటారు. ఈ 40 ఏళ్లలో చివరికి వచ్చేసరికి ఏమవుతుంది, మనం పెంచి పెద్ద చేసిన పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళై ఉద్యోగస్తులై వాళ్ళ సంసారాలు వాళ్ళు చూసుకుంటూ దూరంగా వెళ్ళిపోతారు. ఆ తర్వాత చివరి 20 ఏళ్ళు కూడా భార్యాభర్తలు ఇద్దరే ఉంటారు. అంటే మొత్తం జీవిత కాలంలో ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఉండే పీరియడే ఎక్కువ. ఇటువంటి భార్య కానీ భర్త కానీ మనకు చేస్తున్న సేవల్లో మనకి సంతోషాన్ని ఇస్తారు, వాళ్ళు ఎన్నో కంఫర్ట్స్ని ఇస్తారు. తర్వాత మన పిల్లల్ని బాధ్యతగా పెంచుతారు, మరి ఇంట్లో పెద్దవాళ్ళని చాలా రెస్పాన్సిబుల్గా ట్రీట్ చేస్తారు. ఎన్నో రకాల మనకి సహాయ సహకారాలు అందించే ఈ లైఫ్ పార్ట్నరే లోకు అయిపోతాడు, హస్బెండ్కి కానీ వైఫ్కి కానీ. ఎవరైతే మన ఎక్కువ ప్రేమిస్తారో, ఎవరైతే మన ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటారో వాళ్ళ మీద మొదటిసారిగా కోపం వస్తుంది అని చెప్తున్నారు మహర్షి. అప్పుడు ఏం చేయాలంటే, జనరల్గా అట్లాంటి వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పాలి, ఆ పార్ట్నర్కి. వాళ్ళు సంతోషంగా ఉండేటట్టు మనం ప్రయత్నాలు చేయాలి. అంతేగాని కోపంతో వాళ్ళని అవమానించడం, ఇన్సల్ట్ చేయడం లాంటి కార్యక్రమాలు మనం చేయకూడదు అని చెప్తున్నారు అన్నమాట. ఇంకా ఏం తెలియజేస్తున్నారు ఇక్కడ, కోపం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తి వైఫ్ అవనివ్వండి, ఇంక ఇంట్లో బంధువు అనివ్వండి, స్నేహితులు అనివ్వండి, కొడుకు అవనివ్వండి, వాళ్ళు బాధకి గురవుతారు. నీ కోపం వల్ల వాళ్ళు బాధకి గురవుతారు. అలా బాధకి గురైపోయిన, బాధకితో పరితృప్తమైనటువంటి వాళ్ళ మనసులో ఒకలాంటి వ్యతిరేక అలలు తయారవుతాయి, వ్యతిరేక భావాలు వస్తాయి. వాళ్ళు నిన్ను ఎంత ప్రేమిస్తున్న వ్యక్తి అయినా సరే వెంటనే వాళ్ళలో కొన్ని వ్యతిరేక భావాలు వస్తాయి. ఈ వ్యతిరేక భావాలు కొన్ని అలల్లాగా విజృంభించి వాళ్ళ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి, అంటే పరావర్తనం చెంది నీకు అందుతాయి. అవి ఏంటి, కర్సింగ్ వేవ్స్ అంటారు వాటి. కర్సింగ్ వేవ్స్ అంటే వచ్చి బాధాకరంగా మనకి గుచ్చుకుంటాయి. కాబట్టి నీ కోపం వల్ల నువ్వెంత డిటీరియేట్ అవుతున్నావో, నీ కోపం ఎదుర్కొంటున్న వ్యక్తి యొక్క బాధ వల్ల, వాళ్ళ మనస్తాపం వల్ల, ఆ వాళ్ళల్లో ఏర్పడినటువంటి దుష్ప్రభావాల వల్ల తిరిగి అలలు ప్రసరించి నీ వైపుకి వచ్చి నిన్ను బాధ పెడుతున్నాయి. నీకు హాని, వాళ్ళకి హాని. అది వైఫ్ అవనివ్వండి, ఎవరైనా కానివ్వండి. ఈ రకంగా వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తుంది, మన ఆరోగ్యం క్షీణిస్తుంది. మన కోపాన్ని ఎదుర్కొంటున్న వారు, మన ఎంత ప్రేమిస్తున్న వారైనా కూడా మన పట్ల ఉద్రిక్తమైన స్వభావం చూపకుండా ఉండలేరు. వాళ్ళకు వచ్చేస్తుంది కోపం, వాళ్ళకు కూడా కోపం వస్తుంది మన వాళ్ళ ప్రవర్తించేసరికి. వాళ్ళు చూపించి ఆ ప్రవర్తన వల్ల మనం గాయపడతాము, వాళ్ళు గాయపడతారు. ఈ ఫలితాలన్నింటినీ కూడా అవగాహన చేసుకోమంటున్నారు. మరి ఎన్నో సంవత్సరాలుగా మనకి ఎవరితో అయితే సహాయకారిగా ఉన్నారో వారికి ధన్యవాదాలు చెబుతూ, మంచిని చేస్తూ వారిని అవమానించకుండా ఉండాలి. అట్లాంటి వాళ్ళని అవమానించకుండా ఉండాలి. ఆ పరిస్థితుల్లోనే మనం చాలా కరెక్ట్ నిర్ణయాలు తీసుకోగలుగుతాం. నాకు ఇక్కడ కోపం రాకూడదు అనే ఒక నిర్ణయం తీసుకోవాలంటే అటువంటి పరిస్థితి ఏర్పడాలి. నీకు ఎవరి మీదైతే కోపం వస్తుందో వాళ్ళ పట్ల ప్రేమతో, సహాయంతో, సహకారంగా వాళ్ళకు ఉపయోగపడే పనులు చేస్తూ నీ మనసును నువ్వు కంట్రోల్ చేసుకోగలిగినప్పుడే ఒకలాంటి ప్రశాంతత నీలో ఏర్పడుతుంది. అప్పుడే నువ్వు ఒక ఆటో సజెషన్ ఇచ్చుకోగలుగుతావు. ఏంటది?
నాకు ఇక్కడ ఎప్పుడూ కోపం రాకూడదు అనే ప్రశాంతమైన మనసును కనుక నువ్వు పొందగలిగితే ఈ ఆటో సజెషన్ వెళ్ళి ఒక ముద్రలే, ఒక ప్రింట్ వెళ్ళి నీ జీవధాతు కేంద్రం పడే నీ మనస్సులో నీ నీ దాంట్లో జెనెటిక్ సెంటర్లో ముద్ర అయిపోతుంది. ఈ ముద్ర ఏం చేస్తుందంటే నువ్వు ఎప్పుడైనా తిరిగి కోపం ప్రదర్శించాలి అనుకున్నప్పుడు నిన్ను లేచి వచ్చి హెచ్చరిస్తూ ఉంటుంది. నువ్వు ఇటువంటి నిర్ణయం తీసుకున్నావు కదా, తగ్గించుకో నీ కోపాన్ని అని.